పీవీఆర్ ఎలైట్ న్యూ వేవ్ ఆఫ్ లివింగ్ అని మాట్లాడుతున్నారు కదా, ఎస్ అని ప్రొపగేట్ చేస్తున్నారు కూడా. బయట నేను ఎంట్రన్స్ రాగానే చూశాను న్యూ వేవ్ ఆఫ్ లివింగ్ అని. Yes. అంటే మీరు ఎలాంటి లివింగ్ స్టాండర్డ్స్ ని ప్రామిస్ చేస్తున్నారు? మేమేం లేదు మేడం, ఒకటే ఈ కానూరులో ప్రాజెక్ట్స్లో వచ్చేలోపు మాకు బేసిక్లీ ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఎక్కువగా ఇక్కడ ఈ ఏరియాలో ఉండడం కూడా ఎక్కువగా జరుగుతుంది. సో అక్కడ వాళ్ళు వచ్చే లోపలికి మంచి స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్స్ పిల్లలు ఉంటున్నారు కదా. సో ఆ స్టాండర్డ్స్ కూడా వై కాంట్ వీ గివ్ టు అవర్ పేరెంట్స్ అనే థాట్ వాళ్ళకి ఉంది. సో ఆ థాట్ని మేము ఇక్కడ సేమ్ అదే కాన్సెప్ట్ని మేము ఇక్కడ పీవీఆర్ ఎలైట్లో రెప్లికేట్ చేసాం మేడం. అంటే అండి ఇప్పుడు విజయవాడ అంటే Yeah. చాలా డెవలప్ అవుతున్న ఒక సిటీ లాగా మనం చూస్తే చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవును, మీరు తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ ని కానూరు దగ్గర ఎందుకు పెట్టారు? వై హ్యావ్ యూ సెలెక్టెడ్ ఓన్లీ కానూరులో కూడా మేడం వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ప్లేస్ పర్టికులర్లీ దిస్ ప్లేస్ అట్ మై చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ ఆల్సో కానూరులో ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్లేస్ మేడం, వన్ ఆఫ్ ద ప్రైమ్ ఏరియా. అండ్ దట్ టు ఈ ప్రాజెక్ట్లో అలోన్ ఇట్ సెల్ఫ్, ఈ ప్రాజెక్ట్లో మన 3 acres ప్రాజెక్ట్లోనే మనకి 4 roads ఉన్న ప్రాజెక్ట్ మేడం. 4 roads కంప్లీట్లీ మనం ఈ ప్రాజెక్ట్ ఉంది. అద్భుతం అసలు. వన్ మోర్ ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ఇట్స్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ హబ్ జోన్ మేడం. ఇప్పుడే ఆల్రెడీ చాలా నెంబర్ ఆఫ్ స్కూల్స్ వచ్చినాయి. సంథింగ్ లైక్ యూ హ్యావ్ ద ఇంటర్నేషనల్ స్కూల్ లైక్ స్కాట్స్ పైన్, షామ్ రాక్, ఇవన్నీ ఉన్నాయి మేడం స్కూల్స్. తర్వాత డిపిఎస్ కూడా ఇక్కడికి చాలా దగ్గర. డిపిఎస్ కూడా వెరీ వెరీ నియర్ బై. నెక్స్ట్ మనకి చైతన్య, నారాయణ కాలేజెస్ కానీ, తర్వాత సిద్ధార్థ కాలేజ్ ఉంది. సో ఇవన్నీ కంప్లీట్లీ వెరీ ఫ్యూ వాకబుల్ వే. ఏదో మామూలుగా బండేసుకుని కూడా వెళ్ళక్కల, జస్ట్ ఒక ఫ్యూ వాక్స్ వెళ్తే చాలు, యూ విల్ బి గెటింగ్ ఆల్ ద థింగ్.